హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ యానిమల్ డైనస్టీ. ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఛానల్ తర్వాత వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే చాలామంది అడుగుతున్నారు, మీరే ఎందుకు కనబడి చెప్పకూడదు, లేదంటే వీడియోస్ స్టాప్ చేసారేంటి, ఛానల్ ట్రెండింగ్ అవ్వట్లేదన్నా చాలా చాలా క్వశ్చన్స్, చాలా చాలా కామెంట్స్. తెలిసిన వారు తెలియని వాళ్ళు మన ఛానల్ని నిత్యం ఫాలో అయ్యే వ్యూవర్స్ లైవ్ ఇదివరకు పెట్టేదాన్ని, లైవ్ నిత్యం ఫాలో అయ్యే వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్స్గా అడిగేది, ఎందుకు ఛానల్ స్టాప్ చేశారు, ఎందుకు ఉన్నట్టుండి లోగా అయిపోయారు అని అడుగుతున్నారు. మెయిన్గా దానికి ఆన్సర్ చెప్పాలనే ఉద్దేశంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగింది. లాస్ట్ ఫిబ్రవరి అంటే ఈ ఇయర్లోనే ఫిబ్రవరి 17th నా మ్యారేజ్ అయిందండి. సో ఆ హడావుడి వలన కొంచెం నేను ఛానల్ని కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. అంటే చాలా వర్క్స్ బిజీ అవి ఉంటాయి కదా. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంటే చేయాలి. చేస్తే కనుక ఎప్పుడు ఏదో ఒకటి రన్అప్ చేసేసామా ఛానల్ని, లేదంటే అలా ముందుకు నెట్టేసామా అని కాకుండా కంటెంటే చెప్పుకుంటూ వెళ్తే మనకి జనాల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా మన ఇంట్లో జరిగే మిస్టేక్స్ వేరే వాళ్ళ ఎవరి ఇళ్ళల్లో కూడా పెట్స్ విషయంలో జరగకూడదు అనే ఉద్దేశంతో నేను మంచి మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో నేను కొంచెం స్టాప్ చేసి లో అయ్యాను. ఇకపై వీడియోస్ అన్నీ కూడా ఆపకుండా నీట్గా ట్రెండింగ్గా అట్లా పెట్టుకుంటూ వెళ్తాను. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసే ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి. నా దగ్గర నా పెట్స్ విషయంలో నేను సఫర్ అవుతూ కొంచెం వాటి మెడిసిన్స్ విషయంలో కానీ, వాటి కేరింగ్ విషయంలో కానీ, ఏదన్నా చిన్నది ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ నేను ఎలా రెక్టిఫై చేసుకున్నాను, మళ్ళీ ఆ పెట్ని నేను ఎలా సేఫ్గా కాపాడుకున్నాను, వాళ్ళు కూడా మెడిసిన్స్ ద్వారా అంటే ఉన్నట్టుండి ఎవరిని అడగాలో తెలియదు, వెట్స్ అందుబాటులో లేకపోవచ్చు, ప్రతి చిన్న విషయాన్ని చెప్పలేరు కదా వాళ్ళైనా కూడా. సో ఏంటంటే ఎవరు సఫర్ అవ్వకూడదు, మంచిగా కంటెంట్ చెప్పుకుంటూ నీట్గా ఉపయోగపడుతూ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అసలుకి నాకు బడ్కీస్ అన్న, టార్టాయిసెస్, టర్టిల్స్, యానిమల్స్, హ్యామ్స్టర్స్, అలా చాలా వరకు డాగ్స్ అన్నీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనుషుల్లో లేని ప్యూర్ లవ్, వాటి లవ్ లాంగ్వేజ్ మనకు అర్థమైతే చాలా బాగుంటుంది వాటితో లైఫ్. సో నేను వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా, నాకు చాలా ఇష్టం. సో అందుకని ఏంటంటే నేను ఎప్పుడైతే వాటికి ఏదైనా చిన్నది దెబ్బ తగిలినా సరే చాలా సఫర్ అయిపోతాను, చాలా కేరింగ్ ఎంతోలాగా చిన్న పిల్లలా చూసుకుంటూ ఉంటాను అనమాట. సేఫ్ ఇంకా నా నుంచి పుట్టిన పిల్లలా చూసుకుంటాను వాటిని, ఎంతో కేరింగ్ చూపిస్తుంటాను. అతి జాగ్రత్త, అతి భయము, అలా చాలా ఎక్కువగా వాటి మీద కేర్ చూపిస్తూ ఉంటాను. మెడిసిన్స్ కానీ అన్నీ నీట్గా ఫాలో అవుతూ వస్తూ ఉంటాను. అలాగే ఏంటంటే ఏదన్నా చిన్నది వాటికి ఏదైనా దెబ్బ తగిలినా దాన్ని ఎలాగ రెక్టిఫై చేసుకున్నాను, దానికి లెగ్కి ఏదైనా పుండు వేసింది దాన్ని వెళ్ళి ఎలా రెక్టిఫై చేసుకుని ఏ మెడిసిన్స్ ద్వారా అలా 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 క్లియర్ అయింది. ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే, మా టార్టాయిసెస్ బ్రీతింగ్ ప్రాబ్లం చూసారు కదా, చాలా అన్నిటికీ ఒక్కసారిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. అయితే దాన్ని ఎలా నేను రెక్టిఫై చేసుకున్నాను, ఇలాంటివి చాలా వీడియోస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఒక టార్టాయిస్ ఉన్నట్టుండి సడన్గా చనిపోయింది. మన దగ్గర చాలామంది వ్యూయర్స్ టార్టాయిసెస్ని పెంచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇలా అన్నం పెట్టడం వల్ల వాళ్ళకి తెలియదు, రీజన్ ఇది అని కూడా తెలియదు. నేనైతే చాలా సఫర్ అయ్యాను కూర్మే చనిపోయినప్పుడు. అయ్యో నేను ఎంతో జాగ్రత్తగా చూశాను, అయ్యో ఇంట్లో ఫ్రీగా వదులుతాను, ఇట్లా చిన్నది అన్నం కొద్ది తిన్నందుకు బ్రీత్ ప్రాబ్లం వచ్చేసి ఉన్నట్టుండి చిన్న పిల్ల ఎలా చనిపోయిందా అని చాలా హర్ట్ అయ్యాను.
అయితే నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని ఆ వీడియో నేను పెట్టడం జరిగింది. వేరే ఇంకే ఉద్దేశం కాదు. ఏదో నేను వైరల్ అయిపోవాలను, ఇంకేదో ఫేమస్ అయిపోవాలను వీడియోస్ ద్వారా అయితే కాదండి. మెయిన్ నాకు జరిగిన ఏ సిచ్యువేషను కూడా నా ఎనిమికైనా సరే జరగకూడదు అనుకుంటాను. ఏ విషయంలో అయినా సరే. పెట్స్ పాపం వాటికి నోరు తెసి అడగలేకపోవచ్చు. ఐస్, వాటి లవ్ లాంగ్వేజ్ వేరే డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. అది ఫీల్ అయిన వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో నాకు ఉన్న పెట్ ఇంట్రెస్టే ఈ ఛానల్కి స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఇకపై ఏది స్లో డౌన్ చేయను. స్టడీస్ వల్ల కానీ, నాట్ ఓన్లీ మ్యారేజ్, స్టడీస్ వల్ల కూడా నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం స్టాప్ అయ్యి కొంచెం లో అయ్యాను, కానీ ఛానల్ రన్అప్ చేస్తాను. నీట్గా మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ని పెడుతూ వెళ్తాను. షార్ట్స్లో అప్పుడప్పుడు కొంచెం సిల్లీగా జస్ట్ మా వీడియోస్ కానీ, మా రోలెక్స్ గడ్ వీడియోస్ కానీ, కొంచెం ట్రెండింగ్ సాంగ్స్ పెడుతూ చిన్న కొంచెం అల్లరిగా అలా లైట్గా చూపిస్తూ ఉంటాను. షార్ట్స్ని ఏమీ పెద్దగా ఇదిగా అనుకోకండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం షార్ట్స్. బట్ కంటెంట్ ఓరియంటెడే నేను వీడియోస్ అవి మీకు వెల్ ప్రింటెడ్గా నీట్గా చాలా డీవార్మింగ్స్ కానీ ఇలాంటివి ఎన్నో ప్రొసీజర్స్ కానీ అన్ని నీట్గా మీకు చూపిస్తూ వెళ్తాను ఫ్రెండ్స్. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈసారి నుంచి వీడియోస్లో మ్యాక్సిమం 90% వరకు కూడా పెట్స్ని చూపిస్తూ కాకుండా నేనే కనబడి ప్రతిదానికి కూడా సొల్యూషన్ చెప్తూ, ప్రతిదానికి కూడా వీడియోస్ అడిగిన కామెంట్స్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ, మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఈసారి నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇకపై నేను చూపిస్తూ నేనే కనిపిస్తూ కూడా వీడియోస్ మ్యాక్సిమం నేను పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.